ఎక్కడ లెక్క అక్కడే ఓట్లేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో బీజేపీకి 0 ఇచ్చారు. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 2/3 మెజార్టీ కొట్టుకుంది. ఏది విత్ ఎన్డీఏ భాగస్వామి పక్షాలు 303 దాటింది అప్పుడు. అట్లాగే నిన్న ఉంది బీజేపీ అక్కడ సెంటర్లో నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో ఒక 60 సీట్లు తగ్గింది. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 94% స్ట్రైక్ రేట్ తెచ్చుకుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. కాబట్టి జనాలు ఇంకొకటి కొన్ని చోట్ల ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో ఉంది 2018 ఎన్నికల్లో ఓడిపోయింది బీజేపీ అక్కడ. 2018లో జరిగిన ఎన్నికల్లో. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అలాగే రాజస్థాన్ ఓడిపోయింది బీజేపీ, కానీ లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఛత్తీస్గఢ్ సేమ్, తెలంగాణ సేమ్. తెలంగాణలో మీకు గుర్తుంది కదా, ఒకటి గెలిచాడు రాజాసింగ్ 2018లో జరిగిన ఎన్నికల్లో. అదే తీరా చూస్తే పార్లమెంట్లో ఏమైంది, ఏకంగా 4 సీట్లు గెలుచుకున్నారు. కాబట్టి ప్రజలలో ఆ పరిపక్వత వచ్చింది. కొన్ని చోట్ల ఎక్కడో అరాకొరా తప్పించి అన్నటువంటిది మామూలుగా చూస్తే కనబడుతుంది. కానీ కొంత ఇంపాక్ట్ అయితే తాత్కాలికంగా ఉంటుంది, నో డౌట్. అందులో ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే వైసీపీ కాస్తంత అంటే మన విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు, జమ్ములో వస్తే బాగుంటుందని అనుకున్నారు. ఒకసారి ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ గల్లంతైనాయి. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఇంకా వర్క్ పెరుగుతుందా,